ప్రకృతి 7 ఏళ్లు ఎప్పుడూ ఆసక్తితో ఉండే అమ్మాయి. ఆమెకు చిన్న చెల్లి సంస్కృతి 5 ఏళ్లు ఎల్లప్పుడూ వెంటా ఉండేది. ఇద్దరూ భువనగిరిలో తల్లిదండ్రులు, తాతయ్య, చిన్నాన్నలతో కలిసి జీవిస్తున్నారు. ఆ రోజు బతుకమ్మ పండుగ. చాలా రోజులుగా ఈ వేడుక కోసం ఇద్దరు చెల్లెళ్ళు ఎదురుచూస్తున్నారు. ఉదయాన్నే అమ్మ వారిని నిద్రలేపింది. లేచి రండి నా చిన్న పూలలా. ఈ రోజు బతుకమ్మ చేసుకోవాలి అని సంతోషంగా అన్నది. ప్రకృతి అద్దం ముందు సగం చీర వేసుకుని రెడీ అయింది. సంస్కృతి చిన్న లంగావోని ధరించి, చేతుల్లో బంగిళ్ళు మోగిస్తూ ఆడుకుంది. అమ్మవారి జుట్టుకు మల్లెపూలు అల్లింది. ఇద్దరూ చిన్న చిన్న రాజకుమారిలా మెరిసిపోయారు. తరువాత వారు ఇంటి ముందు ఆవరణలో కూర్చున్నారు. అమ్మ పెద్ద బుట్టలో తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలను తెచ్చింది. ఆ పూల సువాసన గాలిలో వ్యాపించి అందరినీ ఆనందపరిచింది. అక్కా, నేను కూడా పూలు పెట్టాలనుకుంటున్నాను అని సంస్కృతి అల్లరి చేసింది. ప్రకృతి ఆమెను ఎత్తుకుని చూపించింది. మొదట పెద్ద పూలు కింద పెడతాం, తరువాత చిన్న పూలు. ఇలానే గుట్టలా తయారవుతుంది. ఇద్దరూ కలసి పూలతో బతుకమ్మను అందంగా పేర్చారు. చివరికి ఆ పూలగుట్ట రంగురంగుల కాంతులతో మెరిసిపోయింది. సాయంత్రం కావడంతో వారి కాలనీలోని అన్ని మహిళలు, అమ్మాయిలు బతుకమ్మలతో చేరుకున్నారు. గలగల పాటలు, చప్పుళ్లతో వాతావరణం ఉల్లాసంగా మారింది. ప్రకృతి సంస్కృతి చేతిని పట్టుకుని, రా, పాట పాడుదాం అంది. వారు అందరితో కలసి బతుకమ్మ పాటలు పాడుతూ, వలయం చుట్టూ తిరుగుతూ చేతులు చప్పరించారు. సంస్కృతికి అన్ని పదాలు రాకపోయినా, అక్కను చూసి హం చేస్తూ పాడింది. ఆమె ముద్దు నవ్వు అందరి మనసులను గెలుచుకుంది. కొంతసేపటికి సంస్కృతి అలసిపోయి కూర్చుంది. అక్కా, నా కాళ్ళు నొప్పి చేస్తున్నాయి అని మెల్లగా అంది. ప్రకృతి ఆమెను కౌగిలించుకుని, పర్వాలేదు చెల్లి, కాసేపు కూర్చుందాం. చూడు, బతుకమ్మలు ఎంత అందంగా ఉన్నాయో అంది. అమ్మ వచ్చి వారికి ప్రసాదంగా పులిహోర, లడ్డు పెట్టింది. వాటి రుచితో మళ్లీ ఉత్సాహం వచ్చింది. ఇద్దరూ మళ్లీ పాటలలో కలిసిపోయారు. రాత్రి అయ్యాక అందరూ తమ తమ బతుకమ్మలను దగ్గర్లోని చెరువుకి తీసుకెళ్లారు. పూలగుట్టలను నీటిలో వదిలేస్తూ ప్రార్థనలు చేశారు. సంస్కృతి అక్క చేతిని గట్టిగా పట్టుకుని, అక్కా, బతుకమ్మ మళ్లీ వచ్చే ఏడాది వస్తుందా అని అడిగింది. ప్రకృతి నవ్వుతూ, అవును చెల్లి, ప్రతి సంవత్సరం మళ్లీ చేసుకుంటాం. మరింత అందంగా తయారు చేద్దాం అంది. ఇద్దరూ నీటిలో తేలుతున్న బతుకమ్మను చూస్తూ ఆనందపడ్డారు. చంద్రకాంతిలో ఆ పూలగుట్టలు వెలిగిపోతూ కనిపించాయి. ఆ రాత్రి పడకపై పడుకున్నప్పుడు సంస్కృతి మెల్లగా, అక్కా, ఈ రోజు నా జీవితంలో సంతోషమైన రోజు అని చెప్పింది.